అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 42వ శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్యం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్యం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, నీలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహంలను లేవదీస్తూ ఉంది. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహమును నరికెయ్యి. అలా నిరుత్సాహంగా నిలబడకులే. ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మమైన యుద్ధము చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు. ఇది పరమాత్మ బోధ. ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు పరమాత్మ. అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానం వలన పుట్టినవి సంశయములు, మోహము మొదలైనవి అజ్ఞానము నుంచి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానములు, దుష్ట సంకల్పాలకు మూలము. మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానము అంటే ప్రతి దానిని దాని వాస్తవిక స్వరూపముతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడము. అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడడం, అన్నీ మనకే కావాలని అనుకోవడం, అన్నిటికీ నేనే మూలము, నా వలననే జరుగుతున్నది అని భావించడము. జ్ఞానాసిన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికేయాలి. అంటే జ్ఞానము కత్తి వంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి. హృత్యం అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరం ఎక్కడో కాదు, మన హృదయమే. దానినే మనసు, చిత్తము అని అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించడం కంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తి మీద బరువుని మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు. కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానము సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి పరమాగ యోగమాతిష్ట అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మయోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానము, సందేహములు పోవడానికి, జ్ఞానము రావడానికి అవసరమైన నిష్కామ కర్మయోగము ఎటువంటి సంగమము అంటే అటాచ్మెంట్ లేకుండా, నిస్వార్థంగా కర్తృత్వ భావన లేకుండా ఏకాగ్ర చిత్తంతో కర్మలు చేయడము. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు. అందుకే ఓ అర్జున, నేను యుద్ధము చేస్తే నా చేతుల్లో వీళ్ళంతా మరణిస్తారు, వర్ణసంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధము చేయను, సన్యాసము తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను, ఈ రక్తపు కూడు తినలేను అనే పనికి మాలిన మాటలు కట్టిపెట్టి ఉత్తిష్ట అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధము చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించారు పరమాత్మ అర్జునుడితో. ఆయన అర్జునుడిలో ఏమీ చలనం కలగలేదు. అందుకే పరమాత్మ తన బోధనను కొనసాగిస్తూ ఉన్నారు. ఓ
ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. 4వ అధ్యాయము కర్మయోగము పూర్తయినదండి. నెక్స్ట్ 5వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దామండి.